కవితనైతే స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత బయటకు అప్పుడు జనం బాట బట్టి జిల్లాలు కూడా జరిగింది. అట్నే యువతను కూడా ఆకర్షణ చేసుకొని ఎట్లాగైనా రానున్న రోజులలో పోటీ చేయాలని చెప్పి కవిత మొత్తం ప్రజలలోనే నిఘ్నమై ప్రజలతోనే రోజు పొద్దునైతే ప్రజల మధ్యనే ఉంటుంది. మొత్తం మీదనైతే కవిత స్పీడప్ లోనైతే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇగో కవిత స్పీడప్ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి కవిత. రైతులు, విద్యార్థులు, యువతపై ఫోకస్. మొత్తం మీదనైతే అటు రైతులను ఇటు విద్యార్థులను యువత మీదనైతే ఫోకస్ పెట్టినట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న మేధావులు కావాలి. చదువుకున్న మేధావులు అయితేనే ప్రభుత్వాలు నడవాలన్నా ఏదైనా ప్రభుత్వాలు చదువుకున్న మేధావులతోనే కాబట్టి వాళ్ళ మీదనైతే ఫోకస్ పెట్టినట్టయితే కవిత తెలుస్తుంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు. నేడు గద్వాలలో రైతు సంఘర్షణ సభ. ప్రభుత్వ తప్పిదాలపై ప్రత్యేక దృష్టి. ఈరోజు గద్వాలనైతే సభనైతే పెట్టిందట. మొత్తం మీద ప్రభుత్వ తప్పిదాలపైన అయితే కవిత మాట్లాడడానికైతే ఛాన్స్ కనబడుతుంది. సరే కవిత ఏం మాట్లాడినా కానీ మొత్తం మీద వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతనైతే మరి నేను మొన్న కూడా చెప్పిన కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. కొత్త పార్టీ నుంచి కవిత పోటీ చేయడానికి కూడా పోతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కవిత రానున్న ఎన్నికలలో పోటీ చేసి గట్టిగా పోటీ ఇవ్వాలనే అవకాశం కూడా కనబడుతుంది. కవిత కార్యక్రమాలను స్పీడప్ చేశారు. నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. పార్టీ ప్రకటన చేసే వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించేలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే విధంగా పార్టీ పేరు మే నెలలో ఏమో అనౌన్స్ చేస్తుందని చెప్పిన. పార్టీ పేరు అనౌన్స్ చేసే వరకు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో కవిత ప్రతి రైతులతోని, విద్యార్థులతో, యువతతో మొత్తం మీద వాళ్ళ కవిత అనే మొత్తం మీదనైతే ప్రతి జిల్లాలలో అయితే కవిత పర్యటించినట్లయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక మొత్తం మీద రానున్న రోజులలో అయితే కవిత పోటీ చేసుడు అనేది ఖాయమని ఖరారైనట్టు ఈజీగా కనబడుతుంది. ఆమె ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టుకుంటుందో కూడా ఆ పార్టీ అనౌన్స్ అయిన తర్వాత తెలుస్తుంది.